ఇస్తాను. ఒక్కసారి మనం రూపేష్ మిట్టల్ గారితో మాట్లాడతాం. రూపేష్ మిట్టల్ గారు, ఏంటి సార్ మళ్ళీ ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి పిల్లలు బలవ్వటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ అనేది బాగా కాన్షియస్గా చేసేది, అవి కొంత పెద్దవాళ్ళు చేస్తున్నారు, మోసపోతున్నారు, చనిపోతున్నారు, అదొక పార్శ్యం. బట్ వేరేజ్ ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి పిల్లల్ని అట్లాగా ట్యూనప్ చేసేసి ఇస్తున్న ప్రతి టాస్క్ని వాళ్ళు చేసుకుంటూ చివరికి అప్స్టైర్స్ మీద నుంచి గెంతటము, కత్తులతో కోసుకోవటము, ఏదైనా చేయటము, గ్యాస్ లీక్ చేయటం, ఇలాంటి మనం ఊహించని ఇష్యూస్ చేస్తున్నారు. ఏంటి సార్, దీనికి మరి ఎండ్ కార్డ్ లేదా? నమస్తే సార్. ఇప్పుడు ఈ ఎవరైతే ముగ్గురు చనిపోయారో పిల్లలు, వాళ్ళ ఏజ్ మనం ఒక నంబర్స్ చూసుకుంటే 12 years, 14 years అండ్ 16 years. సార్ ఇప్పుడు మనం ఒక యాప్ ప్లే స్టోర్ లో లేదా యాప్ స్టోర్ లో మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే అక్కడ ఏజ్ ర్యాంకింగ్ మీకు కనిపిస్తుంది. 13+. జనరల్ గా ఉన్న సోషల్ మీడియా యాప్స్ కి ఉన్న ఏజ్ రేటింగ్ ఏదైతే ఇస్తుందో అది 13+, 16+, కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో అబౌవ్ 18 కూడా ఉంటుంది. సో అసలు వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు యూజ్ మొబైల్ ఫోన్ అనే దానిపైన యాక్చువల్ మనం చర్చ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, స్కూటీ అయినవ్వండి, బైక్ అయినవ్వండి, కార్ అయినవ్వండి, బిలో 18 మనం ఎందుకు ఇవ్వం? ఎందుకంటే దాన్ని సరిగ్గా వాడడం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు చేయం ఆ ఏజ్ కన్నా తక్కువ, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండకపోవచ్చు అని మనం అనుకుంటాం. అవును. అలాంటప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ అనే ఆయుధం మనం ఇస్తున్నాం. దాంట్లో రకరకాల విషయాలు ఉన్నాయి, రకరకాల సంబంధాలు ఉన్నాయి, రకరకాల టాస్క్లు ఉన్నాయి, రకరకాల గేమ్లు ఉన్నాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం పిల్లలకి ఇంటర్నెట్ వాడడానికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అదొక పెద్ద విషయం. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు లేదు అది చూసుకోవడం ఎవరి బాధ్యత? ఇప్పుడు బిలో 18 ఒకవేళ మీరు ఏదైనా రోడ్డు ప్రయాణం చేస్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ పేరెంట్స్ పైన మీద కూడా కేసు నమోదవుతుంది. ఎందుకు? మీరు వాళ్ళని సరిగ్గా మానిటర్ చేయలేక, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మీకు తెలిసి మీరు మీ పిల్లలతో ఇట్లా చేపించారు, దానికి వాళ్ళు ప్రాణాలు పోతున్నా కూడా ఇట్లాంటి భయం లేకుండా జనాలు ప్రాణాలు తీసుకోవడానికి రోడ్డు పైన వాహనం నడుపుతున్నారని కేసు నమోదవుతుంది.